International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే రాజనగరం ఎమ్మెల్యే ఎవరు జక్కపూడి రాజా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న కదలరా కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షం జరిగింది. అక్కడ తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలండి? చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చేసరికి ఆయనకి మతిస్థిమితం ఉండట్లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సెంట్రల్ జైల్లో ఆయన గడిపినటువంటి జీవితం బహుశా గుర్తొస్తూ ఉన్నట్టుంది. అదే మాదిరిగా పుష్కరాల్లో ఆయన పేరు చెప్పి ఏదైతే 28 మంది ప్రాణాలను బలిగొన్నారో ఆత్మలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందు గురించి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియా నెట్వర్క్లోకి వచ్చేసరికి ఆయనకి బహుశా మైండ్ పనిచేయనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు ఆయన. అందుగురించే ఎవరైనా కూడా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు నేను ఈ ప్రాంతంలో నా మార్క్ డెవలప్మెంట్ ఇదిగో ఇది చేశాను, ఈ ప్రాంత ప్రజలకి ఈ రకంగా నేను మేలు చేకూర్చానని చెప్పి ఆయన చేసింది చెప్పుకుంటూ ఈవేళ ఈ ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరుగుంటే ఏదైనా జరగరాందో లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదని అనుకుంటేనో వాటిని రెండు వ్యత్యాసం చూపిస్తూ ప్రజల్ని ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఏదో రకంగా అవతల వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అని లేకపోతే ఇంకొక రకంగా ఇసగని మట్టని ఇంకొక రకంగా బురజల్లేస్తే ప్రజలు నమ్ముతారేమో అని అనుకోవడం మాత్రం ఆయన అమాయకత్వంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. వేళ నిజంగా చెప్పాల్సి వస్తే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు, లేక అవినీతి అనకొండల దగ్గర నుంచి మొదలుపెట్టి జన్మభూమి కమిటీల వరకు పూర్తిగా కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అటువంటిది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదో దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా దొంగ అని చెప్పి అరుస్తున్నట్టుగా ఆయన చేసినటువంటి పనులు బహుశా లోకమంతా కూడా పచ్చగా కనిపిస్తూ అందరూ ఇదే మాదిరిగా ఉంటారేమో అని చెప్పి భావించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి ఈవేళ ఒకటే మీకు హితవు పలుకుతా ఉన్నా, ఈవేళ రాజమండ్రి జిల్లాకి సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏదైతే మీరు విమర్శ చేశారో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ హయాంలో మీ పాలనలో జరగనటువంటి అనేక కార్యక్రమాలు ఈవేళ మా ప్రభుత్వంలో మేము శాసనసభ్యులుగా మా రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో మేము చేసామని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తే గతంలో ఇసుక మాఫియాతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అలాగే మురళీమోహన్ గారు కానీ లేకపోతే స్థానిక శాసనసభ్యుడిగా అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు కానీ అందరూ కలిపి పెద్ద ఎత్తున దోపిడీ చేసి ఆ రోడ్లని సర్వనాశనం చేస్తే ఈవేళ 4 లైన్ల రహదారి 104 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాదాపుగా 215 కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి గోదావరి నీళ్ళని ప్రతి ఇంటికి అందించేదానికి అడుగులు వేస్తూ ఉన్నాం. 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని నిర్మాణం చేసి ఓ శాశ్వతమైనటువంటి ముంపు సమస్యకి పరిష్కారం చూపించేటటువంటి దశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అలాగే 38 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ వర్కులు, మైనర్ ఇరిగేషన్ వర్క్స్ని టేకప్ చేస్తూ ఉన్నాం. మరో 38 కోట్ల రూపాయలతో బొబ్బిల్లంక ములకల్లంకలో బ్రిడ్జిని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బరేల్ గ్రౌండ్స్, అంగన్వాడీలు, నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం, రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, ఒకటి కాదు జిమ్స్, అన్ని రకాలుగాను కూడా నియోజకవర్గాన్ని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తూ ఉన్నాం. సో ఏదైనా మీలో నిజాయితీ ఉంటే, నేను మంచి చేసాం ప్రజలకి, మనల్ని మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని మీరు అడగదలుచుకుంటే నేను చేసింది ఇది అని నేను చెప్తున్నా. మీ హయాంలో మీరు రాజానగరం నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఏం చేశారనేటువంటిది మీరు చెప్పండి. అంటే స్పెసిఫిక్గా రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఆవ భూములు కావచ్చు ఇవన్నీ కూడా దోపిడీ జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ఆరోపణలు చేసిన పరిస్థితి ఎలా చూడాలి? ఒకటి, ఏదైతే బ్లేడ్ బ్యాచ్ అనేటువంటి పదం మాట్లాడుతూ ఉన్నాడు, ఇందాకే చెప్పాను మీకు, వేళ గజ దొంగలు, దోపిడీదారులు, గాంజాయి, లేకపోతే డ్రగ్స్ మాఫియా కానీ ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలైతే వేళ ఒక్కొక్కటిని అరికట్టుకుంటూ వాటిని పూర్తిగా కంట్రోల్ చేసేటటువంటి దశగా మా ప్రభుత్వంలో మా వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తూ వాటిని అణగదొక్కేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వేళ ఏదో రకంగా బురద జల్లాలి,
ఏ రకమైనటువంటి విమర్శ చేయడానికి లేక ఏదో ఒకటి అనేస్తే పోయే కదా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజలేమి చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని గమనించి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆకుకూరలు దొరుకుతలేదు, గంజాయి విస్తృతంగా దొరుకుతుందని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడండి? అదేనన్నా మాట్లాడేటప్పుడు ఆయన హయాంలో ఆయన జరిగినవే అన్నీ పాపం ఆయనే రివీల్ చేసుకుంటూ ఉంటాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఏం చేశాడో అవన్నీ ఇవాళ చెప్తూ ఉంటాడు. పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అని పచ్చ పార్టీ వాళ్ళకి అదే మాదిరిగా కనిపిస్తుంది. ఎంత మంచి చేసినా ఇవాళ ప్రజలకి నేరుగా ఇళ్ళకి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఆశీర్వదించడానికి, బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆక్రోశంతో ఏదో రకంగా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నంలో భాగమే తప్పితే మరొకటి కాదు. ఇవన్నీ అంటే మీ నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన నుంచి పోటీ చేస్తారండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారండి? ఎదుర్కొనేంత పనేం లేదు. ఈవేళ మన గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక కింద చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈవేళ అవతల వాళ్ళ బలహీనతలు అనేటువంటి పక్కన పెడితే నేను చేసినటువంటి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ నియోజకవర్గంలో దాదాపుగా 1158 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వివిధ దశల్లో ఉన్నాయి. మరో 1142 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేశాం. 20,172 మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి వేళ ఇళ్ల పట్టాలు ఇచ్చి, అది కూడా ఊరికి దగ్గరగా నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, లబ్ధిదారుడు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా బ్రహ్మాండమైనటువంటి స్థలాలు ఇచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. బహుశా నేను ప్రజలతో ఇంటరాక్ట్ అయినంతగా గతంలో ఎప్పుడు ఏ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈ స్థాయిలో ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అనేటువంటిది ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాయి. ఇవాళ గడిచినటువంటి 4 సంవత్సరాలు 8 నెలలు ఆఖరి కోవిడ్ లాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో కూడా ఏ రోజు ప్రజలు చేయి వదలలే. నిత్యం నిరంతరం నేను కానీ, అమ్మ కానీ, గణేష్ కానీ ముగ్గురం కూడా ప్రజల్లో ఉన్నాం. వారికి సేవలు అందించాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమస్య వచ్చిందని అన్నా కూడా వాళ్ళు మా తలుపు తడితే, మాకు ఫోన్ కొడితే వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం. అందుగురించి మేము చేసినటువంటి మంచే మా తాలూకా కాన్ఫిడెన్సు, వాళ్ళు ధైర్యంగా ఉన్నాం. దాంతోపాటుగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ అయినా లేక జనసేన పార్టీ అయినా ఆ ఇరువురు కూడా చేసుకున్నటువంటి సర్వేల్లో ఏ ఒక్కటి కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తిరిగి మళ్ళీ ఇంకొకసారి జక్కంపూడి రాజా గెలవబోతూ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టే ఇవాళ రాజానగరం నియోజకవర్గం మీద ఒక రకమైనటువంటి గేమ్ ఆడుతూ ఉన్నారు. బట్ ఏదైనా 2024 ఎన్నికల నోటిఫికేషను లేకపోతే పోలింగో కౌంటింగో ఇవన్నీ జరగకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 175 రావాలి అనేటువంటి లక్ష్యంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారో అందులో ఇప్పటికే ఆ ఖాతాలో ఒకటి చేరింది. రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతుంది అని చెప్పి ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇది పరిస్థితి. ప్రధానంగా రాజానగరం నియోజకవర్గంలో ప్రధానంగా అభివృద్ధి కోసం కృషి చేశాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయం చేకూరుస్తుంది అన్నారు. ఇప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు రా కదలరా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి లేదు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేశారు. ఎటువంటి ఉంటే దానికైతే క్షమాపణ చెప్పాలంటూ అలాగే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా రాజానగరం నియోజకవర్గం మళ్ళీ వైసీపీ జెండా ఎగరబోతుంది. 175లో రాజానగరం నియోజకవర్గం కూడా ఉంటుందని అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మనం బాలుతో ప్రకాశ్ RTV రాజానగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.